పారిస్ ఒలింపిక్స్లో భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఫైనల్ చేరి రజత పథకం ఖరారు చేసుకున్న వినేష్ ఫోగాట్పై అనర్హత వేటు పడింది. 50 కేజీల విభాగంలో పోటీపడిన వినేష్ నిర్దేశిత బరువు కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలిందని భారత ఒలింపిక్స్ సమాఖ్య ఐఓఏ వెల్లడించింది. ఫలితంగా ఆమెను పారిస్ ఒలింపిక్స్ నుంచి అనర్హురాలిగా ప్రకటించినట్లు తెలిసింది. మంగళవారం జరిగిన పోరులో వినేష్ ఫోగాట్ ఫైనల్ చేరింది. తద్వారా కనీసం రజత పథకం ఖరారు చేసుకుంది. ఫైనల్ మ్యాచ్కు ముందు ఈ ఉదయం బరువు చూడగా ఆమె 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని ఐఓఏ వివరించింది. నిబంధనలకు విరుద్ధంగా బరువు పెరగడం వల్ల అనర్హత వేటుపడినట్లు భారత్ కోచ్ తెలిపారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. పారిస్ ఒలింపిక్స్లో భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఫైనల్ చేరి రజత పథకం ఖరారు చేసుకున్న వినేష్ ఫోగాట్పై అనర్హత వేటు పడింది. 50 కేసుల విభాగంలో పోటీపడిన వినేష్ నిర్దేశిత బరువు కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలిందని భారత ఒలింపిక్స్ సమాఖ్య ఐఓఏ వెల్లడించింది. ఫలితంగా ఆమెను పారిస్ ఒలింపిక్స్ నుంచి అనర్హురాలిగా ప్రకటించినట్లు తెలిసింది. మంగళవారం జరిగిన పోరులో వినేష్ ఫోగాట్ ఫైనల్ చేరింది. తద్వారా కనీసం రజత పథకం ఖరారు చేసుకుంది. ఫైనల్ మ్యాచ్కు ముందు ఈ ఉదయం బరువు చూడగా ఆమె 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని ఐఓఏ వివరించింది. నిబంధనలకు విరుద్ధంగా బరువు పెరగడం వల్ల అనర్హత వేటు పడినట్లు భారత్ కోచ్ తెలిపారు.